పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న మన రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పివికే జగన్నాథరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ హెడ్గా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెరుకు విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మనం తెలుసుకుందాము. చెరుకు నుంచి బెల్లం తయారు చేయుట మన రాష్ట్రంలో వేరువేరు ప్రదేశాల్లో తయారు చేస్తున్నారు. ముందుగా మనం బెల్లం పరిశ్రమ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుందాము. రకరకాల పేర్లతో ప్రపంచంలో 25 దేశాలు చెరుకు నుండి బెల్లం ఉత్పత్తి చేస్తున్నాయి. సౌత్ ఏషియాలో బెల్లం అని, లాటిన్ అమెరికాలో పనేలా అని, జపాన్లో కోకుతో అని, ఫిలిప్పీన్స్లో మస్కోడో అని పిలుస్తుంటారు. వార్షిక ప్రపంచ బెల్లం ఉత్పత్తి 10 నుంచి 11 మిలియన్ టన్నులు. భారతదేశం సుమారు 6 నుండి 6.5 మిలియన్ టన్నులు, అంటే సుమారుగా 60% ఉత్పత్తి చేస్తున్నది. నెక్స్ట్ మనం కొలంబియా 11% ఉత్పత్తి చేస్తూ 2వ స్థానంలో ఉన్నది. బెల్లం ఉత్పత్తిలో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద బెల్లం మార్కెట్ ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత స్థానంలో అనకాపల్లి ఉంది. మన దేశంలో బెల్లం పరిశ్రమ అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఈ పరిశ్రమ మీద సుమారు 2.5 మిలియన్ వర్కర్స్ ఆధారపడి ఉన్నారు. బెల్లము చెరుకు రసంతో పాటు మనకి తాటి చెట్టు నీరా కానీ, ఈత చెట్టు నీరా లేదా కొబ్బరి చెట్టు నీరాతో తయారు చేస్తున్నారు. 70% చెరుకు రసంతో చేస్తున్నారు. మిగతా 30% తాడి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు నీరాతో చేస్తున్నారు. నీరా అంటే మనకి చెట్టు నుంచి తీసే ఫ్రెష్ జ్యూస్ని మనకి నీరా అంటుంటారు. బెల్లాన్ని దిమ్మ రూపంలో, పాకం రూపంలో మరియు పొడి రూపంలో తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 40,000 హెక్టార్లో చెరుకు సాగు చేయబడి సుమారు 31 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు జిల్లాలో చెరుకు పండిస్తున్నారు. ఈ జిల్లాల్లో బెల్లం పరిశ్రమ ఒక పెద్ద గ్రామీణ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ఉత్పత్తి అయిన చెరుకులో 75% మనకి చక్కెర తయారీకి, 13.2% బెల్లం తయారీకి, మిగిలిన 11.8% చెరుకు రసం లేదా విత్తనంగా ఉపయోగిస్తున్నారు. బెల్లము పంచదార కంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన తీపి పదార్థము. పంచదారలో 99% సుక్రోజు మాత్రమే ఉంటే బెల్లంలో 75 నుంచి 80% సుక్రోజు, 10 నుంచి 12% ఫ్రక్టోజు మరియు గ్లూకోజు. దీన్నే రెడ్యూసింగ్ షుగర్స్ అని కూడా అంటుంటారు. 0.25% మాంసకృతులు, మనకి 0.6% కొవ్వు పదార్థాలు, 10 నుంచి 12 మిల్లీగ్రాముల ఐరన్, 19 నుంచి 30 మిల్లీగ్రాముల సోడియము, 0.2 నుంచి 0.4 మిల్లీగ్రాముల జింకు, 70 నుంచి 90 మిల్లీగ్రాముల మెగ్నీషియము, 3.8 మిల్లీగ్రాముల విటమిన్ ఏ మరియు 6 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు విటమిన్ ఏ, సి ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో బెల్లము మరియు బెల్లముతో చేసిన విలువ ఆధారిత ఉత్పత్తులు బాగా గిరాకీ పెరుగుతున్నది. బెల్లం వాడటం వల్ల మహిళలకు, పిల్లలకు ఎక్కువగా అవసరమైన ఐరన్ మరియు కాల్షియం లభించడం, శక్తిని పెంచడం. బెల్లమును ప్రతిరోజు ఉపయోగించడం వల్ల వాతావరణంలో కాల్షియం వల్ల వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి కూడా నివారించవచ్చు. ముఖ్యంగా మనకి ఎక్కడైతే బాగా దుమ్ము ధూళి వచ్చే ఫ్యాక్టరీస్ ఉంటాయో ప్రతిరోజు కూడా వర్కర్ అనేవాళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఫ్యాక్టరీ వదిలి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బెల్లం ముక్కను తీసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పీల్చిన ఈ దుమ్ము ధూళిని అవశేషాలను తీయడానికి ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది. మనకి చెరుకు నుంచి ముఖ్యంగా విలువ ఆధారిత ఉత్పత్తులు ఏంటంటే, మనం చెరుకు నుంచి ముఖ్యంగా మనందరికీ తెలిసింది పంచదార తయారు చేస్తారు. దాంతోపాటు పంచదార నుంచి మనకి బై ప్రోడక్ట్ అనేది మొలాసిస్ వస్తుంది. మొలాసిస్ నుంచి ఆల్కహాల్, ఇథనాల్ కూడా తయారు చేస్తారు. అలాగే మనకి చెరుకు నుంచి బెల్లం అనేది తయారు చేస్తారు. చెరుకు అలాగే కొన్ని చోట్ల కాందసారి కూడా తయారు చేస్తారు. కాందసారి అంటే మనకి పంచదారలాగా ఉంటుంది, కానీ కొంత మొలాసిస్ అనేది ఉంటుంది. దీని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ అనేది పిప్పి, దాన్ని బగాసి అని కూడా అంటారు. దీన్ని ఉపయోగించి మనం డిస్పోజబుల్ టేబుల్ వేర్ కానీ, బ్రికెట్లు కానీ, పేపర్ అనేది తయారు చేయవచ్చు. అలాగే బెల్లం నుంచి వచ్చే అనదర్ బై ప్రోడక్ట్ ఏంటంటే ఫిల్టర్ మడ్డు. దీని నుంచి సేంద్రియ ఎరువులు కూడా మనం తయారు చేసుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీలో మనకు ముఖ్యంగా వచ్చే ప్రక్రియలు ఏంటంటే, ముందు చెరుకుని తీసుకొచ్చి దాన్ని రసం ఆడుట, చెరుకు రసమును మరిగించటం, అలాగే సున్నము కలపడం, అలాగే ముదురు పాకము, అలాగే చల్లబరచడము, అలాగే దిమ్మలుగా వేయడము కూడా. ఇవి ఏంటంటే మనము చేసేటప్పుడు కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనకు ఒక మంచి బెల్లం అనేది తయారు చేసుకోవచ్చు.
అది ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే ఇవి మనకి ముఖ్యంగా మన రైతు సోదరులు మనకి అనకాపల్లి జిల్లా అలాగే కొన్ని జిల్లాల్లో చేస్తున్నది 12 నుంచి 15 కేజీల దిమ్మలు. మనం ఈ పిక్చర్లో మనం చూస్తున్నట్లు ఏంటంటే కలర్స్ రకరకాలు ఉన్నాయి. మధ్యలో మనకి ఎల్లోగా లైట్ ఎల్లోగా ఉన్న కలర్స్ ఏంటంటే ఎక్కువగా మనకి కెమికల్స్ వేస్తున్న బెల్లము. దీన్ని మనం ఈ కెమికల్స్ వేయకుండా మనం ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము. అలాగే భారతదేశంలో అలాగే వివిధ దేశాల్లో కూడా మనకి లభ్యమవుతున్న బెల్లము ఏంటంటే మనం నార్మల్గా ముక్కల రూపంలో రకరకాల క్యూబ్స్ రూపంలో రకరకాల షేపుల్లో మనం తయారు చేస్తుంటాము. అలాగే బెల్లాన్ని పొడి రూపంలో తయారు చేస్తాము. అలాగే బెల్లము పాకం అనేది మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో అది మంచి మార్కెట్ ఉంటుంది. అందువల్ల మన రైతు సోదరులు కూడా చాలామంది చేస్తున్నారు. అదే విదేశాల్లో అయితే ఈ ముక్కల రూపంలో బెల్లాన్ని పనేలా అని అలాగే పొడి రూపంలో బెల్లాన్ని మస్కావాడో అని అంటారు. ఇది చాలా పెద్ద పాపులర్ బ్రాండు. అలాగే ఈ బెల్లం పాకాన్ని వేరే దేశాల్లో సుక్కర్ అని కూడా అంటుంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.